బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన మోస్ట్ ట్రెండింగ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ లాంగ్ జ్యువెలరీ సెట్ కలెక్షన్ తో మీ ముందుకు వస్తానన్నమాట. ఇంకా అవి ఎలా వచ్చాయనేది నా జర్నీ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇంక ఈ వీడియోకి వెళ్ళాలని ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో నేను వేసుకునే ఈ సెట్ అండ్ నేను కట్టుకునే ఈ చీర కూడా మీషోలోదే. మీకు అంతకుముందు వీడియోలో ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను. సో ఇంకా ఈ శారీ డీటెయిల్స్ కానీ ఈ డ్రెస్ డీటెయిల్స్ కానీ కావాలంటే నేను డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ మనం ఫస్ట్ జ్యువెలరీ సెట్ చూద్దాము. సో ఇదైతే మంచి బాక్స్ ప్యాకింగ్ లో వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సో సెట్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట. సో సెట్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. ఇది ఫినిషింగ్ వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ వచ్చింది. ఇక్కడ ఏదైతే అమ్మవారి ఫినిషింగ్ ఉందో చాలా నీట్ గా క్లీన్ గా ఇచ్చారనమాట. చాలా బాగుంది సెట్ అయితే. సో నేను చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఇక్కడైతే నెక్ పీస్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ అమ్మవారి కూర్చున్నట్లు ఈ కింద వచ్చేసి మనకి బీడ్స్ కలెక్షన్ సెట్ అయితే చాలా బాగుంది అనమాట. ఈ పైన వచ్చేసి మనకి చైన్ ప్యాటర్న్ ఇలా వచ్చింది. బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే. సో మిస్ కావద్దు, తప్పకుండా ట్రై చేయండి. ఇది వేసుకున్నా కూడా మన పట్టు చీరల మీద ఇలాంటి శారీస్ మీద వేసుకుంటే చాలా అందం వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ లుక్ అయితే డెఫినెట్ గా వస్తుంది. సో చూడండి, ఇక్కడైతే ప్యాటర్న్ ఇలా 2 పీకాక్స్ వచ్చే అమ్మవారి ఫేస్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉందన్నమాట. ఇంకా పైనంతా మనకి ఇలా వచ్చింది. చూసారా, మిస్ అయితే కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. హైలీ రికమెండెడ్ జ్యువెలరీ అనమాట. ఇది నచ్చితే ట్రై చేయండి. ఎందుకంటే ఇంతలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే అమ్మవారి ఫినిషింగ్ ఇచ్చారో బాగు బ్యూటిఫుల్ ఫినిషింగ్, బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. సో ఇలా అయితే వచ్చింది, మిస్ అయితే కావద్దు. అండ్ ఇంకా బ్యాక్ చూద్దాము. సో బ్యాక్ ఫినిషింగ్ చూస్తే మనకి ఇలా ఇచ్చారనమాట. బ్యాక్ అయితే మనకి ఇలా వచ్చింది. ఇంకా జ్యువెలరీ సెట్ మొత్తం చూస్తే మనకి ఇలా వచ్చింది. సో ఫ్రంట్ టు బ్యాక్ డిజైన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మిస్ అవ్వద్దు, తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక. అండ్ దీనికి సో ఫ్రెండ్స్ ఇయర్ రింగ్ ఫినిషింగ్ కూడా చాలా క్యూట్ గా ఇచ్చారు. సో ఇలా వచ్చింది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా వచ్చాయి, క్యూట్ గా వచ్చాయి. సో ఇక్కడ కూడా ఫేస్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఇచ్చారు. సో ఇలా వచ్చింది అనమాట. ఇది మనం డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. హైలీ రికమెండెడ్ జ్యువెలరీ సెట్ అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. కాస్ట్ కి కంప్లీట్లీ వర్త్ ఇట్. 400, 350 ఆ కాస్ట్ కి వచ్చినట్టుంది. మనకి ఇట్లా సింగిల్ పీస్ ఒకటే వచ్చింది కాబట్టి మనం శారీస్ మీదకి సింగిల్ గా వేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇది మన ఫస్ట్ సెట్. ఈ సెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇంకొక సెట్ వచ్చేసి ఇదేనమాట. సో ఈ సెట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది దీనికి లాగా ఈ సెట్ లాగా షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ నెక్ పీస్ అనేది వచ్చిందనమాట. సో ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్న సెట్ చూపిస్తాను ఒకసారి. ఇది ఎలా వచ్చిందా ఏంటా అన్నది. బట్ ఇదైతే మనకి కొంచెం మ్యాట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఈ సెట్ లో అయితే కొంచెం మ్యాట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. సో ఈ కొంచెం మ్యాట్ ఫినిషింగ్. సో మ్యాట్ ఫినిషింగ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సెట్. సో ఫ్రెండ్స్ ఈ సెట్ కి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా. ఇదైతే మనకి మంచి గోల్డ్ అండ్ టెంపుల్ ఫినిషింగ్ లో వచ్చింది. ఇదైతే మ్యాట్ ఫినిషింగ్ లో వచ్చింది. సో డిజైన్ వైజ్ గా అయితే చాలా బాగుంది. మ్యాట్ ఫినిషింగ్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రమే ఈ సెట్ పర్చేస్ చేసుకోండి. నార్మల్ గా వాళ్ళైతే కనుక అంటే మ్యాట్ వద్దు అనుకున్న వాళ్ళైతే ఇదైతే ట్రై చేయొద్దు. అంటే ఇప్పుడు మనకి క్లాసికల్ డాన్సెస్ అట్లా ఉంటారు కదా. సో వాళ్ళు ఇట్లా సెట్స్ పెట్టుకుంటారు కదా డాన్స్ చేసేటప్పుడు. అలాంటి టైంలో ఈ సెట్స్ అనేవి బాగుంటాయి అనమాట. ఎందుకంటే అంత ఎక్కువ కాస్ట్యూమ్స్ మీద ఇలాంటి బ్రైట్ సెట్సే బాగుంటాయి కదా. సో అలా ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. కానీ నార్మల్ గా రెగ్యులర్ గా మనం బయటికి పెట్టుకెళ్ళాలంటే మాత్రం ఈ సెట్ వద్దు. ఎందుకంటే ఇది మ్యాట్ ఫినిషింగ్ కనిపించేస్తుంది. ఇప్పుడు నేను పెట్టుకున్న జ్యువెలరీ దీనికి డిఫరెన్స్ మీరు చూడండి. ఇది వచ్చేసి మనకి మంచి టెంపుల్ ఫినిషింగ్ వచ్చింది. ఇది మ్యాట్ ఫినిషింగ్. సో అందుకని చెప్పి నేను రికమెండ్ చేయట్లేదు. బట్ ఒకవేళ ఎవరికైనా నచ్చితే మీరు అలాంటి పర్పస్ ఉంటే డిజైన్ అంతా చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. బట్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. ఓన్లీ ప్రాబ్లం అదే అనిపించింది. సో చూడండి, ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్, అమ్మవారి లాకెట్ వచ్చారు. సో ఇంకా ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. ఇది షార్ట్ చైన్, ఇట్లా మెల్ల పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట లుక్. ఇది షార్ట్ చైన్. సెట్ చూడాలంటే ఇలా వచ్చింది అనమాట. సో ఇంతవరకు వచ్చింది. నేను వేసుకున్నంత లెంత్ అయితే ఉండదు ఈ సెట్, ఇంకా చిన్నగానే ఉంటది అనమాట. బట్ ఇది ఎవరైనా ట్రై చేయాలి బాగా అనుకుంటే మాత్రమే ట్రై చేయండి, లేదంటే లేదు. ఇదిగోండి ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట.
సో ఇలా వస్తుంది, పెట్టుకున్నా కూడా మనకి ప్యాటర్న్ ఇలా. దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు, జుంకా స్టైప్ కాకుండా ఇలా నార్మల్ ప్యాటర్న్ లో ఇలాగ పర్ల్స్ తోని ఇలా వచ్చాయి అనమాట. సో ఇది ఇలా వచ్చింది చూసారా, కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా ఎలా వచ్చింది మీకు చూపించాను కదా. సో ఇది ఈ సెట్ జుంకాస్ పెట్టుకుంటే ఇలా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఈ 2 సెట్స్ ఈ రోజుది. ఫస్ట్ సెట్ అయితే తప్పకుండా ట్రై చేయండి, 100% హైలీ రికమెండెడ్ సెట్. సెకండ్ అయితే ఎవరికైతే మ్యాట్ కావాలో వాళ్ళు మాత్రమే ట్రై చేయండి, అందరూ అయితే వద్దు, నేను అందరికీ అయితే రికమెండ్ చేయను. అండ్ ఈ సెట్ అయితే ఇప్పుడైతే దీని గురించి చెప్తాను, ఇది ఆల్రెడీ నేను చూపించాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే చూడండి, తీసుకోండి, మస్ట్ బై అనమాట. చూసారా ఇలా 2 కలిపి మనకి అరౌండ్ 650-700 అలా వచ్చినట్టుందండి. ప్రైస్ నాకు అంత గుర్తులేదు. ఈ జుంకాస్ కూడా దీనికి వచ్చినాయి, ఎంత క్యూట్ గా ఉన్నాయి చూసారా. ఇలా పూర్తి సెట్ పెట్టుకొని మనం చక్కగా పెళ్లిళ్ళకి వెళ్ళిపోవచ్చు, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇవి వేసుకున్నా కూడా ఏదో మనం తక్కువ కాస్ట్ వేసుకున్న ఫీల్ అయితే లేదనమాట, చాలా బాగుంది. కాస్ట్లీ జ్యువెలరీ లాగే కనిపిస్తుంది. ఇప్పుడు గోల్డ్ లో కూడా ఇలాంటివే కదా ఎక్కువ ట్రెండ్ లో ఉన్నాయి. సో నచ్చితే పర్చేస్ చేసుకోండి, మిస్ అయితే కావద్దు. ఈ సెట్ అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను, 200% హైలీ రికమెండ్ చేస్తాను. హ్యాపీగా ఒక ప్లేస్ వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదనమాట ఈ రింగ్ కట్టుకునే శారీ కూడా. ఇప్పుడు మనకి జిమ్మి క్రోషెడ్ శారీస్ అని బాగా ట్రెండ్ లో ఉన్నాయి కదా, ఇన్స్టా పేజ్ లో బాగా ట్రెండ్ లో ఉన్నాయి. అదే శారీ మనకి మీషోలో అవైలబుల్ ఉంది. సో అందుకని చెప్పి నేను మీషోలో పర్చేస్ చేశాను. సో ఈ శారీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ జ్యువెలరీ డీటెయిల్స్, ఈ శారీ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి, మిస్ అయితే కావద్దు. ఈ 2 అయితే కన్ఫర్మ్ ట్రై. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే, యూజ్ అయినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.